పురిటి నొప్పిలతో గర్భిణి ఆసుపత్రికి వస్తే వైద్యులు సహజ ప్రసవం అవుతుందేమో అని చాలాసేపు నిరీక్షించారు. ఈ నిర్లక్ష్యమే ఆమె పుట్టిన బిడ్డ ప్రాణాలను తీసింది. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశువు ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామం కిషన్ నాయన్ తాండకు చెందిన రాథోడ్ రేణుక గర్భిణి. నారాయణ ఖేడ్ ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఆమెను 20న సాయంత్రము సంగారెడ్డి FCHలో చేర్చారు. ఆ మరుసటి రోజు సాయంత్రం రేణుకకు పురిటి నొప్పిలొచ్చాయి. ఆమెకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు కుటుంబ సభ్యులు కోరారు. అందుకు డ్యూటీ డాక్టర్లు ససేమిరా అన్నారు. సాధారణ ప్రసవమే చేస్తామని తేల్చి చెప్పారు. కొద్దిసేపటికి రేణుకకు ఒక్కసారిగా బీపీ పెరిగి ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమించింది. అప్పటికే కడుపులోని శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. కొద్దిసేపటికి మృత శిశువు జన్మించింది. అనంతరం రేణుకను వెంటిలేటర్ మీద ఉంచి శనివారం ఉదయం వరకు చికిత్స అందించారు. ఉదయం 11:30 ఆమె కూడా మృతి చెందింది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తల్లి బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సిజేరియన్ చేయాలని వేడుకున్న డాక్టర్లు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాక్కు గురై కుప్పకూలిన రేణుక భర్త రాజుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని, బలవంతపు సాధారణ ప్రసవానికి ప్రయత్నం జరగలేదని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై DMG రమేష్ రెడ్డి ఆరా తీశారు.